రచయిత్రుల వేదిక మనలో మనం పునాదిగా ప్రరవేగా అవతరించి కుటిల నీకులొద్దంటూ కుతంత్రాలు చెల్లవంటూ వ్యవస్థలో మార్పుపై నిరంతరం శ్రమిస్తూ ధమాషా పద్ధతిలో నిర్మాణం చేపడుతూ 17 ఏళ్లుగా ప్రస్థానం సాగిస్తూ చైతన్యం వైపుగా నడుస్తున్న వేదిక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. సాహిత్యం సామాజికం వేరువేరు కాదంటూ అసమానతలొద్దంటూ అందరూ ఒకటేనంటూ సమస్యలపై స్పందిస్తూ సదస్సులను నిర్వహిస్తూ పలు అంశాలపై పుస్తకాలు ప్రచురిస్తూ క్షేత్ర పర్యటనలతో అవగాహన కల్పిస్తూ జనం వైపు నిలబడుతూ వడివడిగా అడుగులేస్తూ సాగుతున్న వేదిక. అన్యాయాన్ని నిరసించే గొంతుక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. కథైనా కవితైనా వ్యాసమైన విమర్శైన ప్రక్రియ ఏదైనా భాషలు వేరైనా ప్రగతిశీల భావాలతో రాయాలని బోధిస్తూ అధ్యయనం ఆచరణం అవసరమని సూచిస్తూ సమానత్వ సాధన ప్రతి ఒక్కరి హక్కంటూ ఆధిపత్య భావనపై ధిక్కారం ప్రకటిస్తూ అందరినీ కలుపుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తూ చేయి కలుపుకుంటూ చేయి బలిమి పెంచుకుంటూ వడివడిగా మునుముందుకు కదులుతున్న వేదిక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. జై ప్రరవే, జై జై ప్రరవే, జై హో ప్రరవే, జై హో ప్రరవే, జై హో ప్రరవే. థ్యాంక్ యూ. జాతీయ సమన్వయకర్త పి రాజలక్ష్మి గారు వచ్చారు. దయచేసి రచయిత మారుతి పౌరోహిత్యం గారు కూడా వేదిక మీదకి రావాల్సింది. పౌరోహితం గారు వేదిక ప్రజా సాహిత్యం కళలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజా సాహిత్యం కళలు బ్యాక్ సైడ్ కూడా రాండమ్మా. జోహార్ 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 అనిశెట్టి రజిత. జోహార్ 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 అనిశెట్టి రజిత. జోహార్ జోహార్ ఇటు రాండమ్మా, ఇటు రాండి. ఇటు బ్యాక్ సైడ్ రండి. ప్రజాస్వామిక రచయిత్రుల బ్యాక్ సైడ్ ఇక్కడికి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రజాస్వామిక రచయిత్రుల అమ్మా ఇటు రాండమ్మా. మీరు స్టూడెంట్స్ అంతా ఇక్కడ రండి అని కొంచెం మాట్లాడతారు సభలను ఉద్దేశించి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 8వ మహాసభలకు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన రచయిత్రులకు, కవులకు, అభిమానులకు, కళాకారులకు అందరికీ నా నమస్కారాలు. మేమందరము మనలో మనం అంటూ మొదలై ప్రజాస్వామిక రచయిత్రుల వేదికగా ఏర్పాటై ఇక్కడ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కుల మత రహితమైనటువంటి, జాతి కుల మత వర్గ భేద రహితమైనటువంటి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారిని రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సమానత కోసం జరిగేటువంటి పోరాటంలో భాగంగా, ఐక్యతా పోరాటంలో భాగంగా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజులుగా సాగుతుంది. ఆ కార్యక్రమాన్ని అందరూ ఉండి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ముందు ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి మా ప్రజాస్వామిక రచయితల వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అందరం ప్రజాస్వామిక రచయితల వేదిక జెండాని ఎగురవేసి నినాదాలు ఇద్దాము.
ముఖ దాన్ని లాగండి అంతే. అంతే దాని లాగా రాజలక్ష్మి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాస్వామిక రచయితల వేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాస్వామిక రచయితల వేదిక వర్ధిల్లాలి 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 ప్రజాస్వామిక రచయితల వేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాస్వామిక రచయితల వేదిక మహిళా సాహిత్యం వర్ధిల్లాలి, మహిళా సాహిత్యం వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, మహిళా ఉద్యమాలు వర్ధిల్లాలి, మహిళా విముక్తి పోరాటాలు వర్ధిల్లాలి, స్త్రీల సమానత వర్ధిల్లాలి, స్త్రీల సమానత్వ ఆకాంక్ష వర్ధిల్లాలి, సాధించాలి 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 స్త్రీల సమానత్వం సాధించాలి, సాధించాలి సాధించాలి ప్రిన్సిపల్ గారు మారుతి గారు మనందరిని ఉద్దేశించి మాట్లాడతారు. సరే, ఈనాటి ప్రజాస్వామ్య రచయితల వేదిక 8వ సమావేశాలు మన కళాశాలలో జరగడము చాలా ఆనందదాయకము. అసలు మన కళాశాలను వీళ్ళు ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకంటే సంతోషం మాకే ఉంది మేడం. మా కళాశాల వేదిక అయినందుకు మాకు ఆనందంగా ఉంది. మరి ఇంతమంది రచయితలు మా కళాశాలకు వచ్చి ఈ యొక్క ద్రావిడ సాహిత్యాల మీద చర్చ జరగడం అనేది ఆనందదాయకము. మరి ఈ చర్చ అర్థవంతంగా లోతుగా జరిగి మరి ఈ యొక్క సమాజం యొక్క మార్పునకు నాంది కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రచయిత మారుతి పౌరోహితం గారు. అందరికీ నమస్కారాలు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యం రాయలసీమలో మా కర్నూలులో జరుపుతున్నందుకు రాయలసీమ పౌర సమాజం తరపున వారికి నేను నా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నిజంగా ఈ వేదిక ఏ అంశం గురించి అయితే ఈ 2 రోజులు ఒక అర్థవంతమైన చర్చకు పూనుకుందో అది చాలా సమకాలీతను ఆవశ్యకతను కలిగి ఉన్నటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. మనం అనుకుంటున్నాం ద్రావిడ భాషలంటే ద్రావిడ సంస్కృతి అంటే కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాల భాషా సంస్కృతులే కాదు, ఈ దక్షిణ భారత ద్వీపకల్పంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషా సంస్కృతులు కూడా ద్రావిడ సంస్కృతిలో భాగమని ఈ వేదిక భావిస్తూ ఉన్నదని నేను వాళ్ళు చేసినటువంటి వివిధ కార్యక్రమాలను నేను ఈ మధ్యకాలంలో అధ్యయనం చేయడం ద్వారా నాకు అర్థమైంది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో విలువైనటువంటి ఖనిజ సంపద మీద కన్నేసినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు అయితేనేమి, భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారీ వ్యాపార వర్గాలైతేనేమి ఆ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి పూనుకొని ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అక్కడి నుండి తరలించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తరలింపులో ఎదురవుతున్నటువంటి ప్రతిఘటనను చాలా క్రూరంగా అణచివేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం ఈరోజు ఈ 8వ రాష్ట్ర మహాసభలు కర్నూలు సాక్షిగా జరుపుకుంటూ ఉన్నాం. సో గిరిజనులు మైదాన ప్రాంతాలకు తరలి వెళితే ఏమవుతుంది? మైదాన ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, వైద్య సదుపాయాలు ఉంటాయి కదా, విద్యా అవకాశాలు ఉంటాయి కదా, అవస్థాపన సౌకర్యాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు మరింత అభివృద్ధి చెందడానికి అది దోహదం చేస్తుంది కదా అన్నటువంటి ఒక డొల్ల వాదన కూడా ఈరోజు సమాజంలో
చలామణి అవుతూ ఉంది. అయితే భాషా సంస్కృతులకు ఆయా ప్రదేశాల భౌగోళిక స్వరూపాలకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ భౌగోళిక స్వరూప స్వభావాల నుండే భాషలు సంస్కృతులు అనేవి ఉద్భవిస్తాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ ప్రాంతపు గిరిజనులు ఈ మైదాన ప్రాంతాలకు బలవంతంగా తరలించబడతారో వాళ్ళ భాష ఈ నగరాలకు వచ్చి మరణిస్తుంది, వాళ్ళ సంస్కృతి ఈ నగరాలకు వచ్చి మరణిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసుకునే పండుగలు ఏవి, చేసుకునే సమూహం ఇక్కడ వాళ్ళకు కనపడదు, వాళ్ళు మాట్లాడే భాష ఇక్కడ ఏ సమూహంలో వాళ్ళకు కనిపించదు, వాళ్ళు అనుసరించే సంస్కృతి ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళకు కనిపించదు. సో ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఈ యొక్క ద్రావిడ సంస్కృతి సాహిత్యాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ అర్థవంతమైనటువంటి కృషిని మా రాయలసీమ పౌర సమాజం తరపున నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అందులోకి మా కర్నూలు వేదిక అయినందుకు మరింతగా నాకు సంతోషంగా ఉంది. మీ అందరూ చేస్తున్నటువంటి కృషికి ఈ ప్రాంత మూలవాసులుగా మేము కూడా మా యొక్క సంపూర్ణమైన మద్దతును ఈ వేదిక సాక్షిగా ప్రకటిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సభలు ఇక్కడ విజయవంతం అయ్యాయి అంటే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వాళ్ళ స్ఫూర్తి ఒక కారణమైతే, కర్నూలులో ప్రజా సంఘాల ఐక్య వేదిక కృషి కూడా అంతకన్నా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని మౌలికమైన విషయాల మీద అందరూ హృదయపూర్వకంగా కలిసి పనిచేసే ఒక మంచి వాతావరణం మా కర్నూలులో ఉన్నందుకే మేమంతా కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, కొంత సెక్యూర్గా కూడా మేము ఫీల్ అవుతున్నాం. మేము ఎవరం ఏ విషయాల్లో ఇక్కడ భయం లేదు మాకు. ఎందుకు అని అంటే వీళ్ళంతా ఉన్నారు కదా అన్న ఒక ధైర్యంతో మేము ముందుకు పోతూ ఉన్నాము. సో వాళ్ళకు కూడా నేను వ్యక్తిగతంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక రచయిత్రుల వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఇది ఇక్కడ ముగించుకున్నాం కాబట్టి ఉన్న పళంగా సభ హాల్కి వెళ్ళిపోతే మనం సభని మొదలు పెట్టుకుందాము. పిల్లలు మీరు రేపు కూడా తప్పకుండా అందరూ రావాలి, లంచ్ ఉంటుంది, తప్పకుండా రండి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రాజలక్ష్మి గారు చెప్తారు. సభకి విపులాభినందనాలు తెలియజేస్తున్నాను. మనలో మనం పునాదులపైన ఏర్పడినటువంటి ప్రజాస్వామిక రచయితల వేదిక 8వ మహాసభల్ని ఇక్కడ కర్నూలు కాలేజీలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇందాక మనకి మార్తి పౌరోహితం గారు చెప్పినట్లుగా మేము ఎన్నో సార్ల నుంచి మహాసభలు కర్నూలు జరుపుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ చైతన్యమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. ఇక్కడ మేము ఈ సభను నిర్వహించుకోవడానికి కూడా ఈ ఆలోచనతోనే మేము ఇక్కడికి రావటం జరిగింది. తీసుకున్న అంశం గురించి ఈ 2 రోజుల సదస్సు కూడా జరుగుతుంది. అట్లానే ఇంకా మాకు ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారు చెప్పినట్లు, సార్ మేము ప్రజాస్వామిక రచయితల వేదికగా మేము తీసుకునే ఏ మహాసభలు తీసుకున్నా ఏవి తీసుకున్నా మా వేదికలు యువత చుట్టూ ఉంటాయి. అంటే ఎక్కువగా కాలేజెస్, యూనివర్సిటీస్ వీటినే ఎంచుకొని ఈ యొక్క సభల్ని మేము నిర్వహించుకుంటూ ఉన్నాము. అంటే సాహిత్యం కానివ్వండి, భావజాలం కానీ, ఆలోచనలు కానీ, ప్రశ్నించే తత్వాన్ని యువతలో తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి ఒక ప్రాథమిక లక్ష్యంతో ప్రర్వే పనిచేస్తూ ఇక్కడ దాకా వచ్చింది. నడుచుకుంటూ మీ యొక్క కర్నూలు అది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. అంటే మాకు ఎక్కువగా ఇప్పుడు ఈ 2 రోజులు కూడాను మాతో అంత యూత్ గర్ల్సే ఉంటారు కాబట్టి వాళ్ళల్లోకి మేము కొంత చొచ్చుకొని పోయేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ని మాకు ఇచ్చారు మీరు. మీకు అందరికీ కూడాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మానసాయి ఎండ్లూరి, కుంజా కళ్యాణి, వెంకటరెడ్డి సార్, ప్రిన్సిపల్ సార్, మారుతి పౌరోహితం గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ప్రజాస్వామిక రచయితల వేదిక తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేస్తా. కొంచెం వెనకలు రావాలి. సార్ ఒక్క నిమిషం సార్, ఒకరు పలికియండి. రెడీ 1 2 3 స్టార్ట్ చేయండి. ప్రజాస్వామిక రచయితల వేదిక, ప్రజాస్వామిక రచయితల వేదిక, ప్రజాస్వామిక రచయితల వేదిక.
సమానత్వం సౌభ్రాతృత్వం వెలువరియాలి. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మా ఆకాంక్ష. బ్రహ్మాండంగా మాట్లాడతారు, దానికి అస్సలు శశవిషాలు ఏం